మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నమస్తే. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్లో నిజామాబాద్ కార్పొరేషన్, ఇందూర్ కార్పొరేషన్ని చేజిక్కించుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం ఈ కార్పొరేషన్ అంతా కలియ తిరుగుతున్నారు. ఇక్కడే ఉన్నారు. ఆయన ఇంట్లో ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఆయనకి మధ్య వార్ నడుస్తున్నది. ఆయన ఒకటంటే ఈయన రెండు అంటుండు, ఆయన రెండంటే ఈయన 10 అంటుండు. చివరికి ఆయన గారు అన్నా కూడా తన వాయిస్ని ఇంకా ఘాటుగా పెంచుతున్నారు. మరి ఏం జరుగుతున్నది, ఎందుకు అట్లా మాట్లాడాల్సి వస్తున్నది, ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. అరవింద్ గారు నమస్తే. సో ఎందుకు ముఖ్యమంత్రిని అంత గట్టిగా పరుష పదజాలంతో మీరు మాట్లాడుతున్నారు? ఆయన ఏమో ధర్మపురి అరవింద్ గారు అని దాదాపుగా 10 సార్లు అన్నాడు, చాలా రెస్పెక్ట్గా. కాంగ్రెస్ వాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు, గారు అంటే మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అని. ముఖ్యమంత్రి అయినాక ఆయనకు ఏమన్నా తోకొచ్చిందా? బండి గుండు అని మస్తుసార్లు అన్నాడు. బండి సంజయ్ బండి అన్నాడు, నన్ను గుండు అని మస్తుసార్లు అన్నాడు. ముఖ్యమంత్రి అయితే నువ్వు అయ్యిండొచ్చు, అది నేనేం చేయాలి? ధర్మపురి అరవింద్ గారు అని సత్యాలు నిజాలు మాట్లాడిపోతే సరే. స్మార్ట్ సిటీ ఎట్లా వస్తుందనే ఇంగిత జ్ఞానం లేనివానికి వచ్చి నా మీద అలిగేషన్లు చేసే ముందు స్మార్ట్ సిటీ ప్రపోజల్ నువ్వు పంపాలని అక్కర్లేదా? రాష్ట్ర ప్రభుత్వం పంపాలా, కేంద్రం 4 ఇస్తామంటది తెలంగాణకి. ఆ 4 ఏందో నువ్వు ప్రపోజ్ చేయాలి, నేను కాదు ప్రపోజ్ చేసేది. బేవకూఫ్ అన్న, ఏం తెలియని ఏమంటారు, బేవకూఫ్ అంటారు, అంతే కదా. బూత్ కాదా అది? బూత్ ఎందుకు అవుతుందండి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అంత మాట అంటారా అన్నది వాళ్ళు అంటున్నారు. ఇది రెండో ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి కాదు, ఇంతకుముందు కూడా అన్నాం. ఆయన అయితే చాలా అన్నాం, ఆయన భాషలో ఆయన అన్నాం, ఈయన భాషలో ఈయన అంటున్నాం. ఈయన ముఖ్యమంత్రి కాగానే నాకు రెస్పెక్ట్ ఇవ్వండి మీరు అంటే ఎట్లా అవుతుందండి? నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినావా? నువ్వు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఇయలే కదా, మేము కూడా అపోజిషన్లోనే ఉన్నాం. మరి గారు అని మొన్న ఎందుకు అంత రెస్పెక్ట్గా మాట్లాడారు? ఇప్పుడు మొన్న మీటింగ్లో ఆయన మాట్లాడిండు కదా మిమ్మల్ని ఉద్దేశించి. ఇక అది ఎందుకు మాట్లాడిండో నాకు తెలియదు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇక అబద్ధాలు మాట్లాడొద్దు. ఒకటి, స్మార్ట్ సిటీ ఎట్లా వస్తుందో తెలియనోడి నువ్వే ముఖ్యమంత్రివా? దాశరథి పుట్టిన గడ్డ అన్నాడు. దాశరథి పుట్టిన గడ్డ కాదు, దాశరథిని జైలు వేసిన గడ్డ ఇది. మోర్లు గడుతుంది కూడా మోదీ రావాలనా అన్నాడు. కాదు, నువ్వు రావాలి మోర్లు గడుతానికి. మోడీ పైసలు పంపుతాడు, నీకు పైసలు ఇస్తాడు, నువ్వు వచ్చి మోర్లు సాఫ్ చేయాలి. నీ పని అది, నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్వి. మీ తండ్రి గారికి నివాళి అర్పించి మీటింగ్ స్టార్ట్ చేసిండు డి శ్రీనివాస్ గారు, చాలా గొప్ప నాయకుడు అని. రెస్పెక్ట్ మీ మీద అంత రెస్పెక్ట్ ఇచ్చింది కదా మీకు. మా నాయనకి ఇచ్చిండు, ఇస్తే చాలామంది ఇస్తారు, ఆయన కూడా ఇచ్చిండు. అయితే ఏంది? సో నిజామాబాద్కి ఏం తెచ్చిర్రు అన్నది ఆయన అడుగుతున్న మొదటి ప్రశ్న. మీరేం తేలేదు కాబట్టి మమ్మల్ని గెలిపించండి, ఇంకా 3 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, తెచ్చేది ఇచ్చేది అంతా మేమే అంటున్నారు. మీడియాకు ఒక వీడియో మొత్తం రిలీజ్ చేసిన మీకు కూడా వచ్చి ఉంటుంది కదా నిజామాబాద్కి ఏమేమి తెచ్చిన్నావు. మీ తాతలకు ముత్తాతలకు చేతగాని పసుపుడు తెచ్చినోని నేను. 4,000 నుంచి 16,000 పెంచినోని నేను. అనేక ఫ్లైఓవర్లు కట్టిస్తున్నాను నేను. ఆల్రెడీ 3 అయిపోయినాయి, ఇంకా 7 పైప్ లైన్లు ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఆర్యూబీలు కట్టిస్తున్నాను నేను. 2 కేవీలు 3 కేవీలు 2 నవోదయాలు తెచ్చినోని నేను. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఆ వీడియోలో ఉన్నాయి చాలా మటుకు. ఎక్కడ రూపాయి అవినీతి చేసింది లేదు. పెద్ద పెద్ద రోడ్లు వర్కులు నడుస్తూ ఉంటాయి, నేషనల్ హైవే 1000 కోట్లు ఇందులో. ఆర్మూర్ నుంచి మంచిర్యాల దాకా. ఆ కాంట్రాక్టర్ ఎవరు కూడా తెలియదు మాకు. పనులు స్పీడ్ చేయమంటాం, క్వాలిటీ పనులు చేయమంటాం. ఇన్ని ఫ్లైఓవర్లు మాలాంటి వాళ్ళు లేకపోతే కావు ఇవి. నన్ను అడిగే అంత స్తోమత నీకు లేదు. నువ్వేం బీకినావు అని నేను రోజు అడుగుతున్నా. నీ వాగ్దానాలు ఏమైనా రోజు అడుగుతా ఉన్నా. ఆయన ఎత్తు గురించి మీకు ఎందుకు అంటే, ఆయన ఎత్తుని కూడా మీరు శారీరక దాన్ని కూడా ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తున్నారు? నా జుట్టు గురించి ఆయనకు ఎందుకో, ఆయన ఎత్తు గురించి నాకు అందుకే. ఇంకోటి, వీణా వాణి గురించి వాళ్ళని రాజకీయాలలో వాడుకొని
వాళ్ళతోటి బీజేపీ బీఆర్ఎస్ అనుబంధం అని వాళ్ళతోటి కంపేర్ చేసేటోడు ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, వాడు మనిషే కాదు. మోస్ట్ ఇన్సెన్సిటివ్ ఫెలో. ఆ రకంగా ఈ మధ్య చాలా కమెంట్స్ చేస్తూ ఉన్నాడు ఆయన. కేసీఆర్ ఇచ్చిన చీర కట్టుకున్నారా, కనీసం తలుపులేసన్న కట్టుకునేటట్టున్నదా, తలుపులేసన్న కట్టుకొని చూసినరా. ఈయన ముఖ్యమంత్రి కుక్కని తీసుకుపోయి సింహాసనం కూర్చోబెట్టిన అది కుక్కనే ఉంటుంది రఘు గారు. అది సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీలో ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. సో ఆ ఆలోచన, ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? ఎందుకంటే ఆయన అన్న మాటల్లో ఏమైనా నిజంగా అనిపిస్తున్నదా? కాళేశ్వరము పైన 2 సంవత్సరాలు పీసీ ఘోష్ టైం ఎందుకు వేస్ట్ చేసినావు? ఎవరిని అడిగి పీసీ ఘోష్ కమిటీ వేసినావు? నువ్వు ఎవరిని అడిగేసినావు? వేసినవి రిపోర్ట్ వచ్చినాక ఏం బీకినావు? అప్పుడు సిబిఐకి ఎందుకు ఇచ్చినావు? రిపోర్ట్ ఏం చేసినావు? బుట్ట దాఖలు చేసినావా? ఎందుకు సిబిఐకి ఇచ్చినావు? ఎట్లా కాలిపోతుంది? ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఉన్నది, ఫోన్ ట్యాపింగ్ ఉన్న ఆఫీస్ మొత్తం ఎట్లా కాలిపోతుంది? నువ్వు కాలబెడితేనే కాలిపోతుంది కదా. దాని రేట్ ఎంత? ఇది మొన్న ఫోరెన్సిక్ ఆఫీస్ ఆయన కాలబెట్టినా. రేట్ ఎంత తీసుకున్నావు? కేటీఆర్ దగ్గర ఎన్ని పైసలు వేసుకుపోయినావు? ఎట్లా కాలబెట్టించినావు? నువ్వు ఒక మనిషివేనా? కల్వకుంట్లో లోపలేస్తారు, కల్వకుంట్లో నిన్ను అమాంతం పట్టుకపోయి లిల్లిపుట్ను పట్టుకపోయి తీసుకుపోయి జైలు పడేసిండ్రు. కొంచెమన్నా మొగ పుట్టికి ఉండాలి కదనే, మొగతనం ఉండాలి కదా. వ్యక్తిత్వం అమ్మేసుకుంటేవి, ఇలా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మొత్తం అమ్మేసుకుంటేవి. ఈ కార్ ఏమైంది? అది ఇది ఇప్పుడు కాదు ఇది ఫస్ట్ స్టేట్మెంట్ మీరు ఇస్తున్నది ఎలిగేషన్, ఆర్ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నదా? ఆ ఫోరెన్సిక్ ఆఫీస్ తగలబెట్టింది రేవంత్ రెడ్డి అంటే ఎట తగలబడుతుందని సర్క్యూట్ అవుతుంది అవుతుంది, అదే అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇంకేదన్నా సంచులు వస్తే ఏ సర్క్యూట్ అయినా అవుతుంది. ఏముందండి? 100% తగలబెట్టిందేనా? 100% తగలబెట్టి. ఏం తగలబడ్డాయి అందులో? ఇప్పుడు పీసీ ఘోష్ కమిటీ వేసిండు, రివైతకు వచ్చింది, ఎందుకు యాక్షన్ తీసుకోలే? సిబిఐ ఎందుకు యాదకు వచ్చింది? అప్పుడు యాక్షన్ తీసుకునే సమయానికి సిబిఐ ఎందుకు యాదకు వచ్చింది? మీరు జవాబు ఇవ్వండి. మీరు అడుగుతున్నారట సిబిఐకి ఇస్తే మేము సిబిఐకి ఇచ్చిన సిబిఐకి ఇచ్చినావు. నీకు వచ్చిన నివేదిక మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేవు? మీరు అడిగిన క్వశ్చన్ రైటే, మేము కూడా పదే అదే అడుగుతున్నాం. ఎందుకు ఘోష్ కమిషన్ వేసిర్రు, దాని మీద యాక్షన్ అనేది మీకు తీసుకునే అవకాశం ఉండే అని. సరే, ఆయన ఏమంటుండంటే మీరు సిబిఐకి ఇవ్వండి అన్నారు. సిబిఐకి ఇచ్చిన మరి అరెస్ట్ చేయండి, అరవింద్ గారు మీ మోదీని అడగండి అంటున్నారు. ఈ కచరాగానికి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కుమ్ముక్కైపోయారు. కవితను అరెస్ట్ చేయగానే బీఆర్ఎస్కి సింపతి రావాలని చేసిండు అన్నాడు. ఇది అది నాలుకేనా? ఇదో మనిషా? కుల్లా కాళేశ్వరం కమిటీ రిపోర్టు అమ్మేసుకున్నావు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ డబ్బులు తీసుకొని తగలబెట్టినావు. ఈ కార్లో నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు బేకార్గానివి, నువ్వు టోటల్గా అమ్ముడువైనావు కేసీఆర్కి. నువ్వు వచ్చి ఏం మాట్లాడతావా? మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రివి, వీణవాణి గురించి మాట్లాడే నీకు కనీసం ఏంది హ్యూమానిటీ లేదు, నీకు సెన్సిటివిటీ లేదు. నువ్వు హార్వర్డ్ కాదు, ధార్వాడ్ కూడా పనికిరావు. నువ్వు ముఖ్యమంత్రివి, నీకు కనీసము స్కీములు ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతాయో అన్న అవగాహన లేదు. నీకు మహిళల గురించి మాట్లాడే విలువలు లేవు. ఇక మీరు ఆయన గురించి ఆయన మాడిన భాష కంటే నేను చాలా మేలు. ఆయన ఆ లక్ష్మారెడ్డిని తిట్టింది, ఆ జగదీశ్వర్ రెడ్డిని తిట్టింది, అట్లా చాలా మంది తిట్టినే ఉన్నాయి. ఇంకా ఆయన గురించి మీరు భలే చెప్తారండి. పొట్టోడా అంటే ఏమైతే పొట్టిగానే ఉన్నాడు కదా ఆయన. తుండలు దొర కొడతా, ముఖ్యమంత్రి తుండలు దొర కొడతారా అండి? మీరు అందుకనే టైట్ జీన్స్ వేసుకొని తిరుగుతారా? కింద టైట్ ఉన్నది చెప్పండి. ముఖ్యమంత్రి మాట్లాడే వాటలా. ఇప్పుడు కాళేశ్వరం కేసు మనం చూస్తే ఇప్పుడు అందరు అనుకునే చేసిరేమని నేను అనుకుంటున్నా. అంటే నేను ఒక న్యూట్రల్ పర్సన్గా నాకు అనిపించేది ఏంటంటే మీరు ఇరి మేము ఎట్లాగో చేసేది లేదని మీరు వాళ్ళు అందరూ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కలిసి చేసిరేమో అని. ఎందుకంటే మధ్యలో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కదా. ఇప్పుడు మీకు ఇస్తే మరి మీరైనా యాక్షన్ తీసుకోవాలి. ఆయన చేయాల్సిన పని ఆయన చేయలేదు. మరి ఇప్పుడు ఎవరు సేవ్ చేస్తున్నట్టు ఇక్కడ? రఘు గారు, మీది రీజనల్, మీది ఛానల్ యూట్యూబ్ రీజనల్, మీకు పరిమితి ఉంటుంది.
నేషనల్ ఛానల్ పరిమితి ఎక్కువ ఉంటుంది. అవును. సిబిఐ వ్యవహారం చేసే వరకు సమయం పడుతుంది. ఓకే. గదే సిబిఐ ఈడీ రేవంత్ కేసు మీద కూడా ముందుకు పోతలేదు కదా, సంచుల కేసు, ఏది సంచుల కేసు, సంచులు మోసిన కేసు పోతలేదు కదా. ఓపెన్ మీకు స్టేట్మెంట్, నేను బీజేపీ ఉన్నాయి కదా, నేనే అంటున్నా కదా. వాళ్ళ పరిమితి ఎక్కువ, వాళ్ళ సమయం ఎక్కువ. కవిత 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 లోపలికి పోయింది కదా 4-5 నెలలు, ఒక 6 నెలలో 8 నెలలో లేట్ పోయి ఉంటుంది. బీజేపీ సంగతి అసలు బీజేపీ నడుతుందా, సిబిఐని ఈడీని అవన్నీ తర్వాత పక్కన పెట్టండి. నేషనల్ ఏజెన్సీలు పక్కన పెట్టండి. నువ్వు ఒక కమిటీ రిపోర్ట్ వేసుకున్నావు, నువ్వు అమ్ముడుపోకపోతే, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు అమ్ముకోకపోతే నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకోలేదా? ఇలా కుల్లా ఉంది కదా, చదువుకున్నాం కదా, మీరు నేను ఇద్దరం చదివితే వాళ్ళ రిపోర్ట్లు కల్వకుంట్లలో చేసిండ్రు అవినీతి అని ఉంది కదా. కల్వకుంట్ల కిషన్ రావు అని పేరు పెట్టిండు మీ మాజీ అధ్యక్షునికి, మీ కేంద్ర మంత్రికి. అది రేవంత్ని అడగాలి. అందుకని కిషన్ రెడ్డిని అడిగిన నేను, దానికి ఆన్సర్ ఇచ్చేయన్నా. దాంతోపాటు సంచులు మోసిన కేసు కూడా ఏమైందో జర కనుక్కొని అది కూడా ఆన్సర్ ఇచ్చేయని చెప్పిన. పీడా వదిలిపోతుంది 2 దిక్కులు, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్. కిషన్ రెడ్డి గారు నేనే డిమాండ్ చేసిన చెప్పండి అని. సో ఇప్పుడు నిజామాబాద్ ఎవరిది కార్పొరేషన్? బీజేపీది వస్తుందా? బీజేపీ చేతిలోకి వస్తుందా? జస్ట్ ఇట్లా కొద్దిగా మిస్ అయింది లాస్ట్ టైం. ఈసారి వీఆర్ మోర్ కేర్ఫుల్ 100%. ఓ 4 సీట్లు ఎక్కువనే వస్తాయి ఈసారి. కార్పొరేషన్ బీజేపీది అవుతుందా? 100% అవుతుంది. హంగ్ వాతావరణం ఏమన్నా? హంగు లేదు, గింగు లేదు. ఎంఐఎం ఉంది, కాంగ్రెస్, బీఆర్ఎస్, మీరు మేము ఎంతనండి, మాకు రావాల్సినవి 30. పోయినసారి 28 దగ్గర ఆగినాము. ఈసారి 30, 34, 33, 34 వస్తే కనీసం. బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? బీఆర్ఎస్కి 0 to 1 రావచ్చు నా లెక్క ప్రకారం. 0 to 1 వాళ్ళదే కదా లాస్ట్ టైం. 0 to 1. 0 to 1. ఇక తుర్కోల్ ఏరియాలో ఏమో కాంగ్రెస్ కొట్టాడుకుంటాయేమో అది. సో ఎంఐఎం అసదుద్దీన్ వయసు కూడా వచ్చినట్టున్నాడు కదా, ఆయన కూడా గట్టిగానే ప్రచారం చేసిండు. వచ్చిండు, మన అసద్ వచ్చిండు, అలా ఆయన తమ్ముడు వస్తున్నాడు. ఎవరైనా అక్బర్ వస్తున్నాడు. తమ్ముడు అంటే మళ్ళీ ఇంకొకరికైనా తమ్ముడు అని పెడుతున్నారేమో అనుకుంటున్నాను. అంటే మీరు ఇండైరెక్ట్ గా రేవంత్ ఉద్దీన్ అనలేదు, నేను అనలేదు. సో ఆయన అది కూడా అన్నాడు కదా, రేవంత్ ఉద్దీన్ అన్నా, రేవంత్ ఖాన్ అన్నా, ఇంకోటి అన్నా నేను దాన్ని స్వీకరిస్తున్నా. నన్ను రేవంత్ గౌడ్ అని మహేష్ గౌడ్ అన్నాడు, రేవంత్ యాదవ్ అని ఇంకొక ఆయన అన్నాడు. సో అన్నింటి నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే మహేష్ గౌడ్ కౌన్సిలర్ గెలవాలని తీసుకుపోయి పిసిసి ప్రెసిడెంట్ చేస్తే రేవంత్ గౌడ్ అంటాడు, రేవంత్ దేవుడు అంటాడు, ఏమని అంటాడు. మహేష్ గౌడ్ ఏముంది, జిందగీలో కౌన్సిలర్ నిలబడి గెలిచింది లేదు. ఇప్పుడు మీకు చెక్ పెట్టేది ఆయనే కదా, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కదా. మీకు నిజామాబాద్ మొత్తం ఏంది చెక్ పెట్టిట్టు, మీకు చెక్ పెట్టబోయేది నరేందర్ రెడ్డిని తీసుకొచ్చి మేయర్ పాపం ఆయన నిద్ర పట్టకుండా చేసిండు. అక్కడ అనవసరంగా 8.5 కోట్లు కట్టించిండు ఆయనతోటి. ఎంత? 8.5 కోట్లు. 17 సంవత్సరాల నుంచి బకాయిల్ని ఒకటే దెబ్బ కట్టించిండు నరేందర్ రెడ్డి. ఈయన మేయర్ చేస్తానంట, ఆయన నమ్మిండు, ఈయన కట్టిండు. అంత కాన్ఫిడెంట్ ఉన్నది వాళ్ళకి, గెలుస్తా కట్టి ఆయన కట్టుడు ఇష్టం లేదు. మేము బకాయిలు లేము, మున్సిపాలిటీ మాకు బకాయిలు ఉంది, మున్సిపాలిటీ మాకు డబ్బులు వాపస్ చెల్లిస్తుందని అభయం ఇచ్చింది, కాబట్టి మేము కట్టిరమంటుంటా ఆయన. మున్సిపాలిటీ బకాయిలు ఉంటుందా అండి ఎవరికైనా? ఆయనకి అంత కాన్ఫిడెంట్ ఉందేమో, అందుకే కట్టిండేమో. గెలుస్తాం ఖచ్చితంగా ఈసారి, అధికారంలో ఉన్నాం. పాపం మేడం కార్పొరేటర్ గెలిచడం కష్టమే. కార్పొరేటర్ గెలవదు, కష్టం కాదు. 100% షీ విల్ నాట్ విన్ కార్పొరేటర్. ఎవరు పోటీ? మీకు పోటీ ఎవరెవరు? ఎంఐఎం కాంగ్రెస్? ఎంఐఎం మైట్ స్టాండ్ సెకండ్. మరి ఎంఐఎం సెకండ్ అంటే వాళ్ళు ఈసారి కూడా ఎంఐఎంఏ సెకండ్ అండి, బీఆర్ఎస్ థర్డ్. వాళ్ళకి 16 వచ్చినాయి, బీఆర్ఎస్కి 12-13 వచ్చినాయి. కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ లో ఏమైనా వీళ్ళు మేయర్ తీసుకుని వాళ్ళకి ఏమైనా డిప్యూటీ మేయర్ ఇచ్చి అట్లా మేము 30 దాటేస్తాం. అల్కా 30 దాటేస్తాం. కరీంనగర్ లో కూడా ఆ ఈక్వేషన్ ఏదో మాకు ఎక్స్ ఆఫీషియల్ కూడా ఎక్కువనే ఇక్కడ, వాళ్ళకంటే ఒకటి ఎక్కువ ఉంది ఇక్కడ మాకు. మరి మీరు ఎవరిని అనుకుంటున్నారు? ఒకవేళ కార్పొరేషన్ వస్తే మేయర్ ఎవరు అనుకుంటున్నారు? రామచంద్రరావు గారు నిర్ణయం చేస్తారు. అయ్యో నిజామాబాద్ మీరు కదా డిసైడ్ చేయాల్సింది. నిజామాబాద్ తెలంగాణలో ఉంది కదండి. ఇట్లా మొత్తం మీ చేతులను గుండానే వేరే వాళ్ళు వేలు పెట్టడానికి వీలు లేదు. ఇక్కడ వాతావరణం క్రియేట్ అయి ఉన్నది. లేదు, మా జిల్లా కోర్ కమిటీ ఉంటుంది. కోర్ కమిటీ హైదరాబాద్ మా ఇంట్లో కూర్చున్నది 4 గంటలు నిర్ణయాలు చేసారు. అక్కడనే కోర్ కమిటీ నిర్ణయం చేసింది. దానికి రామచంద్రరావు గారు ఆమోద ముద్ర వేసారు. జగిత్యాల జీవన్ రెడ్డి మీద ఎందుకు అంత ప్రేమ? అంటే ఆయన కొంచెం ఆయన మీద కార్నర్ చూపిస్తే ఆ ఓట్లన్నీ మీ వైపు వస్తాయనా? జగిత్యాల జీవన్ రెడ్డి మీద ప్రేమ కాదండి, ఆయన మీద గౌరవం. అది
అది గౌరవం. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి గౌరవం ఆయన అంటే. ఆయన వచ్చి ఇక్కడ ఎంపీగా నిలబడ్డప్పుడు కూడా ఆయన గౌరవప్రదంగానే ఓడగొట్టినాం ఆయనని ఎప్పుడు అటాక్ చేయలేదు మేము పొలిటికల్గా. రెండోది ఆయనను గౌరవించక తప్పదు. ఆయన ఇది జెంటిల్మెన్, ఒక రైతు బిడ్డ, నాన్ కాంట్రవర్షియల్ పొలిటీషియన్ త్రూ అవుట్ హిస్ కెరియర్. విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఇబ్బంది పడుతున్నాడు కదా, తీసుకోపోయారు. వాళ్ళు రారండి ఆ ఈ ఏజ్లో, ఎంతకాలం బతికి కాంగ్రెస్లో. ఐ డోంట్ థింక్ సో దిల్ కమ్. మనం అడగడం కూడా సబబు కాదు. ఆయనకి వచ్చేది ఉంటే ఆయన నా నెంబర్ ఉన్నది ఫోన్ చేసుకుంటాడు ఆయన. పెద్ద ఆయన ఇంటికి పోయి కాళ్ళకు దండం పెట్టి తీసుకుంటా ఆయన వస్తా అంటే. సో ఒకవేళ కార్పొరేషన్ మీ చేతికి వస్తే ఏం చేస్తారు? ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు ఇందూరు ప్రజలకి? ఫస్ట్లీ ఈ స్మార్ట్ సిటీ చేయలేదు అరవింద్ అన్నాడు. చదువుకోనోడు, బేసికల్లీ బేసిక్ ఎడ్యుకేషన్ లేదు రేవంత్కి. స్మార్ట్ సిటీ అన్నది స్టేట్ గవర్నమెంట్స్ ప్రపోజ్ చేయాలి. కోటా ఇస్తుంది సెంటర్ 4-5 ఫర్ తెలంగాణ. ఏందో మీరు ప్రపోజ్ చేయాలి. ఏ కార్పొరేషన్లు అన్నది, ఏ టౌన్లు అన్నది వీళ్ళు ప్రపోజ్ చేయాలి. వీళ్ళు నిజామాబాద్ చేయలేదు, ఇంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్లస్ అమృత్ పథకం కింద దాదాపు 400 పైచిలు కోట్లు తీసుకొని వచ్చినాము డెవలప్మెంట్కి. అవే చక్కగా వీళ్ళు దాన్ని ఖర్చు పెట్టలేదు. యూజీడీ ఎక్కడదక్కడనే ఉంది. యూజీడీ ఎప్పటి నుంచి ఉంది తెలుసా రావు గారు? మా దగ్గర 17-18 ఇయర్స్ అవుతుంది నడుస్తూనే ఉంది యూజీడీ. ఇంత చిన్న పట్టణంలో 400 crores ప్లస్ ఫర్ ది బేసిక్ కమ్యూనిటీస్ సెంటర్ నుంచి శాంక్షన్ చేయించినాం ఈ స్కీమ్స్. సద్వినియోగం చేసుకోవాలి కదా. ఎక్కడున్నాయి డ్రైన్లు, ఎక్కడున్నాయి రోడ్లు? మీరు తిరుగుతూ ఉన్నారు కదా పొద్దుటి నుంచి. ఘోరమైన పరిస్థితి ఉంటుంది ఇక్కడ. 8.5 కోట్లు బకాయిలు కట్టించుకోలే. అట్లా 94 crores బకాయిలు ఉన్నాయి మున్సిపల్ ట్యాక్సులు, ప్రాపర్టీ ట్యాక్సులు నిజామాబాద్ టౌన్లో. మొత్తం కరప్షను. ఒకటి 1 yearకి 94 crores అంట. టోటల్ ఎంత ఉందో బకాయిలు ఇప్పటికి? లాస్ట్ ఇయర్ 25-26కి 94 crores. సో మీరు వస్తే అఫ్ కోర్స్ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మా భయానికే కలెక్ట్ చేశారు కదా 8.5 అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా ఇక్కడ, మరి వాళ్ళని కాకుండా మీరు వచ్చిన ఏం ఉపయోగం ఉండదేమో అంటున్నారు కదా. 3 ఏళ్ళు మేమే ఉంటాం కాబట్టి మాకే. ఒక్క సంవత్సరంలో 100 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్లు వస్తుంటాయి, బకాయిలే కఠినైన ఉంటాయి. ఇంకా 100 కోట్ల ఇక్కడ ట్యాక్స్లే వచ్చినాక ఈయన దగ్గర లొట్టపీస్ ఉందా? ఏడున్నది ఫండ్? ఎక్కడుంది ఫండ్? ఎక్కడుంది? ఎవరికి ఇస్తుండు ఫండ్? 3 లక్షల కోట్ల బడ్జెట్. మా ఆందాన్ని మేము ఖర్చు చేసుకుంటే, ఏం అవినీతి లేకుండా నీట్గా పని చేసుకుంటే సరిపోతుంది. నిజామాబాద్ అద్దం లెక్క చేసుకోవచ్చు. బాగా ఫోకస్ చేసినట్టుంది బీజేపీ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్, అంత ముందు ఎలక్షన్స్ కంటే, జూబ్లీహిల్స్ వీటి అన్నింటికంటే. ఎందుకు నార్త్ మీద బాగా ఫోకస్ చేశారు? అంటే మీ హైకమాండ్ లీడర్లు వచ్చారు, ఫడ్నవీస్ వచ్చిండు, అంతకుముందు జాతీయ అధ్యక్షుడు మహబూబ్నగర్కి వచ్చిండు. కొంత కాదు కదా ఈ ఎలక్షన్లో కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్టు. సర్పంచ్ ఎలక్షన్లలో మేము పెద్ద ఇన్వాల్వ్ కాలేదు. సర్పంచ్లు వాళ్ళ సొంతంగా గెలిచిన వాళ్ళందరూ బీజేపీ కార్యకర్తలు చాలా మంది. జూబ్లీహిల్స్ మీద కాలేదు, వేరే ఎలక్షన్స్ మీద పెద్దగా ఈ 2 ఏళ్లలో ఫోకస్ చేయలే. జూబ్లీహిల్స్ నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ కార్పొరేట్ ఎలక్షన్లో డెఫినెట్లీ వీఆర్ ఫైటింగ్ ఆన్ పార్టీ సింబల్. ఎట్లా కొట్లాడుతున్నాం మీరు చూస్తూ ఉన్నారు కదా. ఎనీ ఛాలెంజ్ టు ఎనీబడి? ఏముందండి ఛాలెంజ్? నిజామాబాద్ వస్తుంది రాదు సవాల్. మా కార్పొరేషన్లో ఛాలెంజ్ ఏం లేదు, నో ఛాలెంజ్. విల్ విన్ వితౌట్ ఎనీ ఛాలెంజ్. ఓకే, చూద్దాం ఏం జరుగుద్దో. 13th వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ధర్మపురి అరవింద్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.